శుష్కరేవతీదేవి ఐ అనే బీజాక్షరానికి అధిదేవత. ఐ అనే బీజాక్షరాన్ని గురించి మంత్రశాస్త్రము శ్లోక రూపంగా ఈ విధంగా చెబుతుంది. ఐకారం భారతీయోనిం సారస్వతం అవాగ్భవం విద్యాసిద్ధించ పుంవశ్యం చతుషష్టి కళాత్మకం. ఐకార ధ్యానము సిద్ధశృంబర తంత్రాన్ని అనుసరించి శ్లోకము. ఐకారాఖ్యా శుష్కపూర్వా రేవతీ త్రిశిరాహిత మయూరగా షడ్భుజా ఇయం రక్తకేశైశ్చ సంవృత అర్ధైర్దత్తే కరైశ్చక్రం త్రిశూలం చ పరం తథా వామైః శంఖం గదాం గుర్వీం కరైర్దత్తే అభయం తథా. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. జ్ఞానామృతో భౌతికశ్చ ధరో దామోదరస్తథా వాగీశో వర్మభయదా వాగీశో ధర్మభయదా ఐకారః త్రిపురస్తథా. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి శ్లోకము. ఆధోధరేంద్ర వాగీశ వాసుదేవోథ భౌతికః త్రైపురః ప్రణతో వర్మ మరుతౌ ద్వాదశశ్వరః. ఐ అనే బీజాక్షరానికి అధిదేవత సరస్వతి. ఐకారము యోని బీజము. యోని బీజం కలిగి విద్యను విద్యాసిద్ధిని వసంగును. ఐకారమును ఐ అనే బీజాక్షరమును ఉపాసించడం వలన బ్రహ్మశాస్త్ర పాండిత్యము, వాక్పటిమయు, చతుషష్టి కళా నైపుణ్యము కలగగలదు అని చెప్తున్నారు. పురుష వశీకరణము యందు ఉపయుక్తమైనటువంటిది ఐ అనే బీజాక్షరము. ఐకార ధ్యానము సిద్ధశృంబర తంత్రాన్ని అనుసరించి తాత్పర్యము. ఈ ఐకార దేవత, ఐ అనే బీజాక్షర దేవత శుష్కరేవతి అని పేరు కలిగినది. ఈ శుష్కరేవతి దేవికి 3 శిరములు, 6 చేతులు, నెమలి వాహనము, ఎర్రని తల వెంట్రుకలు ఉంటాయి. ఈ శుష్కరేవతి దేవి యొక్క కుడివైపునున్నటువంటి చేతులలో వరుసగా క్రింది నుండి పైకి 1 వరదముద్రను, 2 త్రిశూలాన్ని, 3 చక్రాన్ని, అలాగే ఎడమవైపు ఉన్నటువంటి చేతుల్లో క్రింది నుండి పైకి 1 అభయముద్రను, 2 గదను, 3 శంఖాన్ని 6 చేతుల్లో ధరించి శుష్కరేవతి దేవి ఉంటారు, మనకు దర్శనమిస్తారు. మహీదాస మాతృకా నిఘంటువును అనుసరించి తాత్పర్యము. ఐ అనగా భూతిక, ధర, జ్ఞానామృత, దామోదర, వాగీశ, వర్మ లేదా ధర్మ, భయద, త్రిపుర అనే వానిని ఐకారము తెలుపుతుంది. మధ్వాచార్య మాతృకా నిఘంటువును అనుసరించి ఐ అనగా తాత్పర్యము ధర్మేంద్ర, వాసుదేవ, భౌతిక, ప్రాణ, మరుత్
అనే వానిని తెలుపుతుంది. ఏకాక్షర నిఘంటువును అనుసరించి ఐ అనగా తాత్పర్యము హస్తము, దిక్కు, పర్వత శిఖరము, చర్మము, విష్ణువు, శివుడు, స్మరణము, ఆహ్వానము, నియంత్రణము,